హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 1 ఎపిసోడ్ 14 మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి, మోస్ట్లీ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్తో పాటు మన ఛానల్లో మిగిలిన యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా మంది చూడడం మానేశారు. సో వాటిని కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో మరికొన్ని యానిమే ఎక్స్ప్లెనేషన్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ భాగంగానే అటాక్ ఆన్ టైటాన్ దిస్ వీక్ సండే నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో మీకు ఏదైనా అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ యానిమే ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేటట్లు మేము ట్రై చేస్తాము. సో ఇంకా ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దామా. లాస్ట్ ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన ఛాయ్జాంగ్ గారు చెప్తారనమాట, సూరంగ్ వేసిండే ప్లాన్ అనేది ఫలించింది, సో మేము గెలవబోతున్నాం అని చెప్తారనమాట. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రీక్వెల్గా మనకి సూరంగ్ వేసిండే ప్లాన్ అనేది మనకి చెప్తారు. సూరంగ్ ఛాయ్జాంగ్ ఇంకా వాంగ్లింగ్తో చెప్తుందనమాట, మనం ఎలాగైనా సరే ఇప్పుడు నీ దగ్గర ఉండే మెటల్ ఆల్టర్ అండ్ ఎలాగైనా సరే ఫైర్ ఆల్టర్ అనేది కాంకర్ చేయాలి. అండ్ ఈ రెండింటిని మనం కాంకర్ చేసినా సరే వాళ్ళే మనకంటే ఒక ఆల్టర్ ముందంజలో ఉంటారు. సో 3-2 అనేది ఉంటుంది. బట్ అప్పుడు మనం ఎలాగైనా ఈ పోటీలో గెలవాలంటే అది నీ చేతుల్లోనే ఉంది వాంగ్లింగ్ అని చెప్తుంది అనమాట. అది విని మన వాంగ్లింగ్ షాక్ అవుతాడు. అప్పుడే సూరంగ్ అనేది తన ప్లాన్ అనేది చెప్తారనమాట. ఎలాగో నిన్ను ఆ సెక్రటరీ ఫాలో అవుతూనే ఉంటుంది. సో నువ్వు ఎక్కడున్నా సరే తను నీ రేంజ్ని బట్టి నిన్ను ఫాలో అవుతూనే ఉంటుంది. కాబట్టి అప్పుడు నువ్వేం చేస్తావంటే ఫ్రాగీ క్యాట్ని నీ యాస్ట్రల్ ఫామ్లో అక్కడే ఉంచి నువ్వు ఎలాగైనా సరే ఫ్రాగీ క్యాట్ లేకోకుండానే తన దగ్గర నుంచి తప్పించుకొని ఎలాగైనా వెళ్ళి వుడ్ ఆల్టర్ని నువ్వు కాంకర్ చేయాలని చెప్పి మన సూరంగ్ వాంగ్లింగ్తో చెప్తుందనమాట. సో ఈ ప్లాన్నే మన వాంగ్లింగ్ పాటించి ఆ సెక్రటరీ కన్నులు కప్పి మనోడు అక్కడికి వెళ్తాడనమాట. అండ్ కట్టుపన్న ప్రజెంట్ సీన్లో ఆ సెక్రటరీ అసలు వాంగ్లింగ్ ఇక్కడే ఉన్నాడు కదా, అండ్ ఇంకొక ఆల్టర్ ఎవరు కాంకర్ చేశారు అని చెప్పి ఆ సెక్రటరీ ఆలోచించే లోపలే వెంటనే ఆ ఫైర్ ఆల్టర్ దగ్గర ఇంతకు ముందర మనోళ్ళు చేసిన బ్లాస్ట్ అనేది తనకి సౌండ్ అనేది వినిపిస్తుంది. సో వెంటనే అటు తిరగడంతో ఇక్కడ మన వాంగ్లింగ్ చూస్తూనే ఉంటుంది, వీడు ఇక్కడే ఉన్నాడు కదా అక్కడికి ఎలా వెళ్ళాడని చెప్పి మన సెక్రటరీ ఒక సెకండ్ షాక్ అవుతుంది. అండ్ అంతలోనే నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట, ఫైర్ ఆల్టర్ని మన సూరంగ్ వాళ్ళు కాంకర్ చేశారని చెప్పడంతో వెంటనే ఆ డైలాగ్ విన్న సెక్రటరీ ఎంతో భయపడుతూనే బొఫింగ్కి కాంటాక్ట్ అవుతుందన్నమాట. బొఫింగ్ నువ్వు ఎలాగైనా సరే ఎర్త్ ఆల్టర్ దగ్గరికి కానీ వుడ్ ఆల్టర్ దగ్గరికి కానీ వెళ్ళు, మనం ఎలాగైనా సరే వాళ్ళని గెలవనీయకూడదు అని చెప్తూ ఉంటుంది. అండ్ వెంటనే ఇంకొక నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట, మన ఫ్రాక్షన్ 59 స్టూడెంట్ ఇంకొక ఆల్టర్ కోల్పోయారు అండ్ ఫ్రాక్షన్ 60 వాళ్ళు ఇంకొక ఆల్టర్ని కాంకర్ చేశారు. సో ఇప్పుడు స్కోర్స్ అనేటివి 4-1 అని చెప్పడంతో వెంటనే సెక్రటరీ షాక్ అయ్యి అక్కడే నిలబడిపోతుంది. అండ్ వెంటనే మన సెక్రటరీ వెనక్కి తిరిగి చూడడంతో అక్కడ మన వాంగ్లింగ్ బదులు ఆ ఫ్రాగీ క్యాట్ ఉండడంతో ఒక్క సెకండ్ భయపడి కింద పడిపోతుంది. అండ్ వెంటనే ఆ ఫ్రాగీ క్యాట్ ఆ సెక్రటరీని నాకుతూ ఉంటుందన్నమాట. అప్పుడు సెక్రటరీ ఎంతో భయంతో నన్ను దగ్గర రాకే, నన్ను ముట్టుకోకే అని చెప్పి అరచడంతో ఏంటికి పిల్ల అంతగా భయపడుతున్నావు, నేను నిన్నేం చేయను, ఎందుకంటే నేను మనిషిని కాదు కదా, కేవలం క్యాట్ అండ్ ఫ్రాగ్నే కదా అని చెప్తూ ఉంటుంది. అండ్ ఆ ఫ్రాగీ క్యాట్ చెప్తుంది అనమాట, నువ్వు ఇంతకు ముందర నీ స్పైడర్ వెబ్ నువ్వు వదిలినప్పుడే నాకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఆ స్పైడర్ సెన్స్ ద్వారా నేను దీన్ని కనుక్కున్నాను. సో నీ గోతి నువ్వే తవ్వుకున్నావు, ఇప్పుడు నా చేతుల్లో నీకు ఉంది అని చెప్తాడనమాట. అండ్ దీనికి ప్యారలల్గా మన గోగాడు వెంటనే సూరంగ్తో చెప్తారనమాట, మన ఛాయ్జాంగ్ దగ్గర నుంచి రిప్లై రాలేదు కదా, వాడు వాంతో బొఫింగ్ ఎంతో ఫైట్ చేసి ఎంతో కష్టపడి అక్కడే స్పృహ తప్పి కోల్పోయినట్లున్నాడు, నువ్వు ఎలాగైనా సరే మన వాంగ్లింగ్ దగ్గరికి వెళ్ళు అండ్ నేను వెళ్ళి ఛాయ్జాంగ్ని తీసుకొని వస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంకొక ఆల్టర్ని కూడా మనమే కాంకర్ చేసి ఈ పోటీలో మనం గెలవాలి సూరంగ్ అని చెప్పి మన గోగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ సూరంగ్ కూడా అక్కడి నుంచి వాంగ్లింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో దీనికి ప్యారలల్గా టీచర్ సీన్స్ చూపిస్తారనమాట. అప్పుడు వాంగ్లింగ్ వాళ్ళ డాడీ చెప్తారనమాట, మన ఫ్రాక్షన్ 60 వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే దానికి టీచర్లు అవును అని చెప్తారు. అండ్ స్క్రీన్ మీద మన వాంగ్లింగ్ చూపిస్తారనమాట. మన వాంగ్లింగ్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పరిగెత్తు వెళ్ళడం అనేది మనకు చూపిస్తారనమాట. అప్పుడే మన వాంగ్లింగ్ డాడ్ అనేది ఆలోచిస్తూ ఉంటాడు, నా కొడుకు ఇంతగా ఎదిగిపోయాడా, అసలు ఒకప్పుడు అయితే వీడు ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికి తెలియదు, కొన్నిసార్లు ఈజీగా గెలిచే మ్యాచ్లు కూడా ఓడిపోతాడు అండ్ కొన్నిసార్లు అతను పాస్ అవ్వకూడదు అనుకునే సబ్జెక్ట్లో టాపర్ అనేది వస్తాడు. సో అందరికీ వీడు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో వీడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు సమ్ టైమ్స్ అని చెప్పి వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాడికి కూడా తెలియదు అని చెప్పి వాళ్ళ నాన్న మనసులో అనుకుంటాడు. అప్పుడే మనకి మన వాంగ్లింగ్ ఒక చైల్డ్ బ్యాక్ స్టోరీని చూపిస్తారు. అసలు ఎవరైనా అమ్మాయి వచ్చి మన వాంగ్లింగ్తో మాట్లాడితే మనోడు అమ్మాయిని దేక్కోకుండా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అరుస్తాడు. సో ఆ అమ్మాయి వేరే వాడితో వెళ్ళిపోతుంది. సో లిటరలీ తన చుట్టూ ఉండే జనాల్ని కొంచెంగా మన వాంగ్లింగ్ పోగొట్టుకుంటూనే వస్తుంటాడు అనమాట తన చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు. సో ఇంత దరిద్రమైన జీవితాన్ని బతుకుతున్న మన వాంగ్లింగ్ జీవితంలోకి వెంటనే
వెంటనే ఒక స్పార్క్ లైట్ లాగా మన సూరంగ్ అనేది ఎంటర్ అవుతుంది. అండ్ రావడంతోనే మన సూరంగ్ నీకు జీవితంలో ఎటువంటి సాయం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతానని చెప్తుంది. బట్ వెంటనే మన ఆ వాంగ్లింగ్ వచ్చి తన భావోద్వేగాల్ని కాపాడుకోవడం కోసం అండ్ అందరి దగ్గర సింపుల్గా ఉండడం కోసం సూరంగ్ని చూసి సూరంగ్ ప్రేమలో పడిపోయినా సరే తన భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ సీల్ అనేది విరిగిపోతుంది అని చెప్పి భయపడి వెంటనే మన సూరంగ్తో ఏం పర్లేదు, థ్యాంక్స్, నువ్వు నన్ను హెల్ప్ చేస్తానని చెప్పినందుకు అని చెప్పి తనకి ఒక నోట్ అనేది ఇచ్చి మన వాంగ్లింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఈ సీన్నే మనం సీజన్ 1 ఎపిసోడ్ 1లో చూసింటాం అనమాట. సో ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి, బాగుంటుంది. అండ్ సెకండ్ టైం కూడా సూరంగ్ తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉండగా ఎలాగైనా సరే సూరంగ్కి తన ప్రేమ గురించి చెప్పాలని చెప్పి మనోడు ఇంకొకసారి తన భావోద్వేగాల్ని పెంచుకోవడంతో వెంటనే ఆ సీల్ అనేది గుర్తొచ్చి తనలోని భావోద్వేగాల్ని అణుచుకొని మరి సూరంగ్కి ప్రపోజ్ చేయకోకుండా సూరంగ్ చూస్తూ సైలెంట్ అయిపోతాడు. అండ్ ఈ సీన్ మనకి ఎపిసోడ్ 4లో ఉంటుంది. సో ఆ ఎపిసోడ్ని కూడా మనం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాము. అండ్ ఆ వీడియో కూడా మిస్ అయ్యిండే వాళ్ళు వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం లవ్ కాకుండా ఫ్రెండ్షిప్ అనే భావోద్వేగానికి మన వాంగ్లింగ్ ఫీల్ అయినప్పుడు, ఐ మీన్ చెంజావ్ గడు అండ్ గోహో గడు వానికి ఫ్రెండ్స్గా దొరికినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మన వాంగ్లింగ్ ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది తెలుసుకొని తన భావోద్వేగాలు కోల్పోయి ఉంటాడు అనమాట. సో ఎలాగైనా సరే ఈ సీల్ బ్రేక్ అవ్వకూడదని చెప్పి అవి కూడా బయటికి ఎక్స్ప్లోర్ చేయకోకుండా వాళ్ళ ముందర కూడా మన వాంగ్లింగ్ ఎప్పుడు సింపుల్గా వాళ్ళంటే ఇష్టం లేకోకుండా అండ్ నాకు మీకు సంబంధం లేదన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇలా తన భావోద్వేగాల్ని మన వాంగ్లింగ్ ఎన్నోసార్లు అదుపు కోల్పోయే టైంలో కూడా అతనికి ఆ సీల్ అనేది గుర్తు రావడంతో వెంటనే తను బయటికి ఎక్స్ప్రెస్ చేయాలనుకునే ఫీలింగ్ని మనసులోనే పెట్టేసుకొని పైకి మాత్రం నార్మల్గా నటిస్తూ ఉంటాడని చెప్పి మన వాంగ్లింగ్ ఇన్నర్ ఫీలింగ్ మనకి ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ నౌ బ్యాక్ టు ది చాప్టర్ ఎక్స్ప్లెనేషన్. మన వాంగ్లింగ్ అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి ఎర్త్ ఆల్టర్ దాకా వచ్చింటారు అనమాట. సో ఇదే అన్నిటికంటే సెంటర్. అండ్ వచ్చిన వెంటనే మన వాంగ్లింగ్ ఎవరు లేరు, సో దీన్ని నేను కాంకర్ చేద్దామని చెప్పి దాంట్లో కత్తి అనేది కూర్చోబోతాడు. అండ్ కూర్చి 10 seconds హోల్డ్ చేసే గ్యాప్లో వెంటనే మన వాంగ్లింగ్ దేనికో స్ట్రెస్ ఫీల్ అవుతాడు అనమాట. లిటరలీ దీని మీద నేను కొంచెం స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ చేసిన నా సీల్ అనేది విరిగిపోతుంది కదా అని చెప్పి మనోడు ప్యానిక్ అవుతూ ఉంటాడనమాట. సో వెంటనే ఆ కత్తి అనేది వదిలేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి మన సూరంగ్ వచ్చి తన హ్యాండ్స్ని అనేది పట్టుకుంటుంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ కత్తిని 10 seconds హోల్డ్ చేస్తారు. బ్యూటిఫుల్ సీన్ అనేది చెప్పొచ్చు అనమాట. సో ఇదంతా టీచర్స్ ఆ స్క్రీన్స్ మీద నుంచి చూస్తూనే ఉంటారు. సో అప్పుడే ఫ్రాక్షన్ 59 టీచర్ చెప్తుంది అనమాట, మాకు గెలిచే అవకాశాలు తగ్గిపోతున్నాయి అని చెప్తుంది. అండ్ వెంటనే ఫ్రాక్షన్ 60 స్టూడెంట్స్ ఎంతో సంబరపడుతూ ఉంటారు అనమాట. అండ్ ఫ్రాక్షన్ 60 టీచర్లు కూడా సంబరపడుతుంటారు. సో మనం వాళ్ళని 1% దగ్గర కట్టడి చేసాము. సో ఇప్పుడు వాళ్ళ స్కోర్ అనేది 99 దగ్గర స్టాప్ అయింది అండ్ మన స్కోర్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఈ పోటీలో మనమే గెలుస్తున్నాం అని చెప్పి టీచర్ వాంగ్ ఎంతో సంతోషపడతాడు. అండ్ మేడం ప్యాన్ కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ ప్రిన్సిపల్ వీ కూడా ఎంతో సంతోషపడతాడు. అండ్ దీనికి ప్యారలల్గా మన గోహో గడు చెంచో దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చెంచోని తాళ్ళతో ఒక పర్సన్ కట్టేసి ఉంటాడు. సో ఆ పర్సన్ మాత్రం ఉండడు అనమాట. అండ్ అతను ఎవరో కాదు, మన షాడో ఫ్రాక్షన్ లీడరు. అండ్ దీనికి ప్యారలల్గా మన ఫ్రాగీ క్యాట్ని కూడా చూపిస్తారు. సో ఫ్రాగీ క్యాట్ ఆలోచిస్తుంది, వీడిని నేను వదిలేసి ఇన్సేపు ఉన్నానేంటి, వాడి యొక్క స్పిరిచువల్ ఎనర్జీ కోల్పోయాడంటే వానిలో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ బయటకు వస్తే ఈ భూమి అనేది బద్దలైపోతుందని చెప్పి వాడు ఆలోచించి ఆ ఫ్రాగీ క్యాట్ వెంటనే మన వాంగ్లింగ్ దగ్గరికి అనేది పరిగెత్తుకుంటూ వస్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా గోహో గడు మన చాయ్జాంగ్ అని కిందికి దింపి అసలు మన చాయ్జాంగ్కి ఏమైంది, చాయ్జాంగ్ లేరా, ఎవరన్నా మాకు సపోర్ట్ చేయండి అండ్ ఎవరన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సో దీన్ని కెమెరాల ద్వారా ఆ టీచర్లు గమనించి వెంటనే టీచర్ వాంగ్ అనేది ఆ ఫ్రాక్షన్ 59 టీచర్తో చెప్తారనమాట, అసలు అక్కడ చాలా మంది మెడికల్ టీం ఉన్నారంటున్నావు కదా, బట్ ఎందుకని ఒక్కరు కూడా లేరు అండ్ మా స్టూడెంట్స్కి ఏమైంది, ఎవరు ఇంతలా దారుణంగా ఇంజూర్ చేశారు అని చెప్పడంతో వెంటనే ఆ టీచర్ అనేది చెప్తుందన్నమాట, ఇది ఎవరు మా స్టూడెంట్స్ చేయలేదు, సో ఎవరో ఒక కొత్త పర్సన్ ఈ పోటీలో పాల్గొన్నాడు, సో అతను ఎవరో మనం కనుక్కోవాలి అండ్ ఈ పోటీకి ఎటువంటి భంగం కలగకూడదు అని చెప్తుందనమాట. అండ్ దీనికి ప్యారలల్గా మన వాంగ్లింగ్ అండ్ సూరంగ్ చూపిస్తారు. సో సూరంగ్ తన యొక్క హెల్పింగ్ నేచర్ ద్వారా ఇద్దరు కలిసి ఆ పోర్టల్ని కాంకర్ చేయడంతో వెంటనే మన వాంగ్లింగ్ ఎంతో సంతోషపడతాడు. అండ్ వెంటనే మన వాంగ్లింగ్ యొక్క భావోద్వేగాలకి సూరంగ్ వచ్చి కంచె వేసినట్లు అనిపిస్తుంది. సో ఒక్క సెకండ్ మన వాంగ్లింగ్ ఎంతో సంతోషపడతాడు అనమాట. బట్ మన వాంగ్లింగ్ గురించి తెలిసినది కదా, సూరంగ్ ముందర సంతోషపడకుండా సూరంగ్ వెనక్కి తిరిగేసి మన వాడు సంతోషపడుతూ ఉంటాడు. అండ్ అది చూసి మన సూరంగ్ కూడా సంతోషపడుతుంది. ఇంకన్నాళ్ళు వాంగ్లింగ్ నువ్వు వెనక్కి తిరిగి నీ మనసులోని మాటలన్నీ నువ్వే ఉంచుకుంటావు, నా కళ్ళ తిరిగి నాకంటూ ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు అని చెప్తుంది. అండ్ ఇదే సీన్ని మన వాంగ్లింగ్ వాళ్ళ డాడీ కంప్యూటర్ స్క్రీన్ నుంచి చూస్తూనే ఉంటారనమాట. అప్పుడే మాస్టర్ వి వాంగ్లింగ్ వాళ్ళ డాడీతో చెప్తానమాట, ఎంతో పర్ఫెక్ట్ పేరు గస్తారని చెప్పడంతో అతను కూడా అని చెప్తాడు. అండ్ అంతలోనే మన వాంగ్లింగ్ తిరిగి తన మనసులోని మాట సూరంగ్కి చెప్దాం అనుకునే లోపలే ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్ వచ్చి మన సూరంగ్ గుండెల్లో పొడి చేస్తుంది.
అవును, మీరు విన్నది నిజమే. ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్ వచ్చి సూరంగ్ గుండెల్లో పడవడంతో వెంటనే మన సూరంగ్ తన బాడీని వదిలేసి తన యాస్ట్రల్ ఫామ్ వెంటనే వెళ్ళి వాంగ్లింగ్ హత్తుకుంటుంది. అండ్ ఇదైతే ఎపిక్ సీన్ అని చెప్పొచ్చు. నేనైతే ఈ ఎపిసోడ్ని చూసి లిటరలీ సమ్ టైమ్స్ క్రై అనేది కూడా చేశాను. మనం సాధించాం. నౌ బ్యాక్ టు ది స్టోరీ. వెంటనే వాంగ్లింగ్ తన ఆస్ట్రల్ ఫామ్ హక్ చేసుకుందాం అనుకుంటాడు. బట్ వెంటనే ఆస్ట్రల్ ఫామ్ అనేది కనుమరుగైపోవడంతో వెంటనే మన వాంగ్లింగ్ తన యొక్క కంట్రోల్ అనేది కోల్పోతారనమాట. అండ్ అదంతా చూస్తున్న మన మాస్టర్ వి ఇంకా వాంగ్లింగ్ డాడీ, వాంగ్లింగ్ నువ్వు అలా చేయకు, మేము వస్తున్నామని చెప్పి వెంటనే అక్కడ నుంచి పరిగెత్తారు. అండ్ మనోడు కూడా వెంటనే ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్ మీద అటాక్ చేద్దామని చెప్పి ఒక్కటే గుద్దుదామని చూస్తాడు. అండ్ అంతలోనే అక్కడికి ఫ్రాగీ క్యాట్ అనేది వచ్చి వెంటనే టైం అనేది స్టాప్ చేస్తుంది అనమాట. దాని స్పిరిచువల్ ఎనర్జీని మొత్తం అంతా యూజ్ చేసి టైం ఫ్రీజ్ వల్ల ఎక్కడుండే మనుషులందరూ అక్కడే స్టాప్ అయిపోతారు. బట్ మన వాంగ్లింగ్ ని ఎటువంటి స్పిరిచువల్ ఎనర్జీ కూడా స్టాప్ చేయలేదని ఫ్రాగీ క్యాట్కి తెలుసు. అప్పుడు ఫ్రాగీ క్యాట్ చెప్తుంది అనమాట, నేను నా టైం స్టాప్ వల్ల అందరినీ ఆపగలిగాను కానీ వీడిని ఆపలేకపోతున్నానని చెప్పడంతో వెంటనే ఆ టైం ఫ్రీజ్ని బద్దలు కొట్టుకొని మరి మన వాంగ్లింగ్ బయటకు వచ్చి ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్ని కుక్కని కొట్టినట్లు కొడుతూ ఉంటాడు అనమాట. లిటరలీ ముఖానికి గుద్దుతూ ఉంటాడు. సో ఆ దెబ్బకి ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్కి అర్థమైపోతుంది అనమాట. సో ఇంతవరకు సూరాంగ్ని కాపాడుతుండేది ఆ మాస్టర్ వి కాదు, నువ్వేనా అని వెంటనే వాంగ్లింగ్ మీద అటాక్ చేస్తుంది అనమాట. అండ్ లిటరలీ కొన్నిసార్లు అయితే వాంగ్లింగ్ మీద డామినేషన్ చూపించి తన యొక్క మల్టిపుల్ అటాక్స్ని మన వాంగ్లింగ్ని అటాక్ చేస్తూనే ఉంటుంది. బట్ అవన్నీ పిల్లదాడులే మన వాంగ్లింగ్కి. సో ఇలా దీంతో ముచ్చట్లు పెట్టుకుంటే కుదరదని చెప్పి వెంటనే మన వాంగ్లింగ్ తన యొక్క ఫుల్ స్ట్రెంత్లో నుంచి ఒక 10% బయటికి తీసి తన కళ్ళని అనేది రెడ్గా మార్చుకొని లిటరలీ ఒక డీమన్ లాగా ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్ని ఒక్కటే గుద్దుతాడు. దెబ్బకి అది గాల్లోకి ఎగిరిపోతుంది. సో ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్ మళ్ళీ భూమి మీదకి వచ్చేంత వరకు మన వాంగ్లింగ్ వెయిట్ చేయకూడదు అని చెప్పి వెంటనే గాల్లోకి మనోడు కూడా ఎగిరి అక్కడే దాన్ని ముక్కలుగా తన మొగానికి గుద్దుతూనే ఉంటాడు. సో ఇన్ని పిడిగుద్దులు గుద్దినా సరే ఎక్కడ మన వాంగ్లింగ్ దాన్ని చంపకూడదు అని ఆలోచిస్తూనే ఉంటాడు. బట్ ఒక్కసారిగా తనని భూమి మీదకి కొట్టేసి ఒక్కటే గుద్దుతాడు అనమాట. దాంతో ఆ భూమి కూడా ఎన్నో ముక్కలు అవుతుంది. సో ఇంకా ఫైనల్ అటాక్తో దాన్ని చంపేస్తాడు అని ఆలోచించే టైంలో అప్పుడు ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్ అనేది చెప్తుంది అనమాట, రారా నన్ను గుద్ది చంపేసాయి, ఇంతకంటే నువ్వేం చేయగలవు, సో నీ సూరాంగ్ అనేది నేను చంపేశాను, సో నాకు ఇదే పెద్ద అచీవ్మెంట్, నన్ను చంపేసాను అరవడంతో వెంటనే మన వాంగ్లింగ్ అనేది అండర్స్టాండ్ ఫీల్ అవుతారు అనమాట. సో మన వాంగ్లింగ్ అచీవ్మెంట్ ఏంటంటే దీన్ని చంపడం కాదు, సో సూరాంగ్ని బతికించడం అని చెప్పి మన వాంగ్లింగ్ రియలైజ్ అయిపోయి తనని కొట్టకుండా అక్కడే వదిలేసి మన వాంగ్లింగ్ సూరాంగ్ దగ్గరికి అనేది వస్తాడనమాట. వెంటనే మన వాంగ్లింగ్ తన మ్యాజికల్ ఎబిలిటీ అండ్ తన యొక్క హీలింగ్ ఎబిలిటీని మొత్తం అంతా సూరాంగ్ మీద ఉపయోగిస్తూనే ఉంటాడు. బట్ సూరాంగ్ అనేది తిరిగి రీజనరేట్ కాలేకపోతుంది అండ్ తన ప్రాణం కూడా రిటర్న్ రాకపోతూ ఉంటుంది. సో అది చూసి మన వాంగ్లింగ్కి అర్థం కాదు. సో ఎందుకని నా మ్యాజిక్ పనిచేయడం లేదు, ఎందుకని సూరాంగ్ తిరిగి లేవడం లేదు అని చెప్పడంతో వెంటనే ఫ్రాగీ క్యాట్ వచ్చి చెప్తుందనమాట, ఎందుకంటే తను అప్పుడే చచ్చిపోయిందని చెప్పడంతో, లేదు నేను ఇది నమ్మను, తన గుండె ఇంకా కొట్టుకుంటుంది అండ్ తన స్మెల్ కూడా ఇంకా పల్స్ అనేది హార్ట్ బీట్ కంట్రోల్లోనే ఉందని చెప్పడంతో వెంటనే ఫ్రాగీ క్యాట్ చెప్తుందనమాట, అవన్నీ నేను టైం ఫ్రీజ్ చేయకముందర ఉండేటివి, సో టైం ఫ్రీజ్ చేయకముందర తను 1 సెకండ్ బతికే ఉంది, సో నువ్వు ఇప్పుడు ఆ సెకండ్నే స్టాప్ అయి ఉన్నాము, సో మన ముగ్గురు తప్ప ఇంకా ఈ వరల్డ్లో ప్రతి ఒక్కరు ఫ్రీజ్ అయ్యారు, నా స్పిరిచువల్ ఎనర్జీతో నేను వాళ్ళని ఫ్రీజ్ చేశాను, సో ఎప్పుడైతే నేను దీన్ని స్టాప్ చేస్తానో వెంటనే సూరంగ్ కూడా ఆ 1 సెకండ్ బ్రీత్ను కూడా కోల్పోతుంది అండ్ సూరంగ్ అనేది చనిపోతుంది అని చెప్పి ఫ్రాగీ క్యాట్ చెప్తారనమాట. అప్పుడే మన వాంగ్లింగ్ చెప్తాడు, లేదు ఇలా జరగనివ్వను, నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా సూరంగం చనిపోనివ్వను, సూరంగ్ అని చెప్పి మనోడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మన వాంగ్లింగ్ ఏడవడం మనం చూస్తామన్నమాట. లిటరలీ దాదాపు 14 ఎపిసోడ్స్ తర్వాత 14 ఎపిసోడ్ ఎండింగ్లో మన వాంగ్లింగ్ ఏడవడం మనం చూస్తాము. బికాస్ ఆఫ్ సూరంగ్ మీద ఉండే లవ్ వల్ల. సో ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది అనే దానికి ఇది కూడా ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ నౌ బ్యాక్ టు ది స్టోరీ. నేను ఎలాగైనా సరే నా స్పిరిచువల్ ఎనర్జీని అంతా అయినా కోల్పోయినా పర్లేదు, సూరంగ్ను మాత్రం నేను బతికించుకుంటాను అని చెప్పడంతో వెంటనే ఫ్రాగీ క్యాట్ చెప్తుందన్నమాట, ఈ వరల్డ్లో నీ అంత స్పిరిచువల్ ఎనర్జీ ఎవరికీ లేదు, సో నువ్వు నీ స్పిరిచువల్ ఎనర్జీ అంతా యూజ్ చేసినా సరే నువ్వు తనని బతికించలేవు, సో నువ్వు తను చనిపోయిందని చెప్పి రియలైజ్ అవ్వు అని చెప్పడంతో వెంటనే వాంగ్లింగ్ సూరంగ్ వైపు చూసి, నా జీవితంలో నేను ఎంతో మంది ఫ్రెండ్స్ని కోల్పోయాను అండ్ ప్రతి ఒక్కరిని కోల్పోయిన ప్రతిసారి నేను బాధపడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం నాకు బాధ కలుగుతుంది అండ్ నేను ఏడుస్తున్నాను, నాకు ఎలాగైనా సరే సూరంగ్ తిరిగి బతకడం కావాలని చెప్తాడనమాట. అండ్ వెంటనే ఒక మాస్ డైలాగ్ చెప్తాడనమాట, నేను ఎలాగైనా సరే ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసైనా సరే సూరంగ్ అనేది బతికించుకుంటాను అని చెప్తాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తోనే ఈ సీజన్ 1 అనేది ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మన సూరంగ్ బతికిందా లేదా
లేదా, అండ్ వాంగ్లింగ్ తిరిగి సూరంగ్ను బతికిచ్చాడా లేదా, అండ్ ఆ షాడో ఫ్రాక్షన్ లీడర్కి ఏమైంది, అండ్ మన వాళ్ళు ఆ పోటీలో గెలిచారా లేదా, అండ్ ఛాయ్ జంగడ్ బతుకున్నాడా చనిపోయినాడా, అండ్ ఇప్పుడు మన వాంగ్లింగ్ సీల్ అనేది బ్రేక్ అయిపోయింది కదా, సో మన వాంగ్లింగ్ చేతిలో ఈ ఎర్త్ డెస్ట్రాయ్ అవ్వకోకుండా ఉందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ ఫినాలే ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది అనమాట. సో ఆ ఎపిసోడ్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. 24 hours తర్వాత ఆ ఎపిసోడ్ అనేది రిలీజ్ చేస్తాను. అండ్ ఈ గ్యాప్ లో మీరు చూడని యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అన్ని మీరు కవర్ చేసేయండి. మన ఛానల్లో ఏవేవి చూడలేదో అవన్నీ చూసేయండి. అండ్ ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రుడు. టాటా, బై బై, సీ యూ, టేక్ కేర్.